ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. జూలై నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. మరోవైపు రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుంచి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చిరుజల్లులతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. కానీ ఇవాటి నుంచి మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావం తగ్గడంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయంటున్నారు అధికారులు. ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం మంచిర్యాల, నిర్మల్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అత్యధికంగా గత వారంలోని 43 డిగ్రీల వరకు మనకి నల్గొండ కానీ, ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో నమోదవడం జరిగింది. కానీ ఈ 2 రోజుల్లో కూడా మనకి దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. శుక్రవారం నుంచి పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు అధికారులు. మనం 21, 22 నుంచి కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రాబోయే వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. జూలై నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. సగటు వర్షపాతం 106% కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని తెలిపారు ఐఎండీ అధికారులు. और अनुमान यही है, पूर्वानुमान यही है कि ये मॉडरेट एलिनो कंडीशंस धीरे धीरे वीक हो रहा है और बाय बिगनिंग ऑफ मानसून सीजन एक न्यूट्रल कंडीशन में परिणत होने का पूर्वानुमान किया जा रहा है. जब एलिनो कंडीशन होता है, लगभग 60% ईयर में एलिनो कंडीशन पे इसका एडवर्स इम्पैक्ट और नेगेटिव इम्पैक्ट होता है मानसून रेनफॉल के ऊपर, और जब ये पॉजिटिव होता है तो इसका इम्पैक्ट अच्छा ही होता है. గత 2 రోజులు ఎండలు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం పొందిన జనం ఎండలు తీవ్రమవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.